సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీస్ జారీ చేస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీల నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ సమాచారాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఇచ్చారు. ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిందితురాలి సోదరుడిని లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. మా విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో పేర్కొన్నారు. అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం 6 గంటల సమయంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండడంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు. అప్పటికే పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో బారాస శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. తర్వాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా అయిన కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడెలా అరెస్ట్ చేస్తారు, మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ డిప్యూటీ Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీ ఎలా తరలిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కావాలని శుక్రవారం వచ్చారని ఆక్షేపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి ఎందుకు రానివ్వరని ఈడీ అధికారులపై ఆయన మండిపడ్డారు. అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు. కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెలుబిక్కాయి. మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుడిని హత్తుకున్నారు. భర్త అనిల్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్లిపోయారు. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్తున్నామని, ఇందుకు సహకరించాలని బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు. కవిత అరెస్ట్ అయినట్లు టీవీలో ప్రసారం కాగానే బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, బాల్కా సుమన్, బాజిరెడ్డి, గోవర్ధన్, కేకే తదితరులు వచ్చారు. అప్పటి వరకు 4-5 పోలీసులు మాత్రమే అక్కడ విధుల్లో ఉన్నారు. కానీ కార్యకర్తలు పెరుగుతుండడం, వచ్చిన వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి క్రమంగా ఉధృతంగా మారింది. దాంతో బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి అక్కడకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను, రోప్ పార్టీని పిలిపించారు. నేతలు ఒకరొకరు వస్తుండడంతో కార్యకర్తలు నినాదాలు వినంటాయి.
కవితను అరెస్ట్ చేసి బయటకు తీసుకువస్తున్న సమయంలో కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలను ముందుకు కదలనీయకుండా చేయడంతో పోలీసులు అందరినీ పక్కకు నెట్టేశారు. స్వల్పంగా లాఠీ చార్జ్ చేయడంతో చాలా మంది కింద పడిపోయారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె భర్త అనిల్, పలువురు కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వెళ్లారు.